మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్స్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. బెదిరింపులకు గురయ్యారంటూ ప్రచారంలో ఉన్న చంద్రకళ, ఆమె సన్నిహితుడు జాన్ ఆదిరెడ్డిని కలిశారు. అప్పారావు తనతో ఫోన్లో మాట్లాడలేదని, ఆయన ఎప్పుడూ దూషించలేదని స్పష్టం చేశారు చంద్రకళ. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయాలకు వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాలపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా నేను ఫోన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఎప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో మాట్లాడలేదు. ఎందుకంటే తరచుగా కలుస్తూ ఉంటాం. అందువలన ఇప్పుడు ఆయన గౌరవానికి భంగం కలిగించడానికి, నా పేరును వాడుకుని నా గౌరవానికి భంగం కలిగించడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి రావాలండి. నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. సార్తో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చానండి. నేను ఈ ఆదిరెడ్డి అప్పారావు గారికి సంబంధం ఏముందని ఆయన్ని లాగి వాడుకుంటున్నారండి. చాలా తప్పు అండి. ఏంటంటే పిచ్చి మాటలు మాట్లాడొద్దండి. నాకేం సంబంధం అండి? అది నాకేం సంబంధం? నా కొడుక్కి కోడలికి సంబంధించిన విషయం, నాకు సంబంధించింది కాదు అది. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాం? బాగోవాలని చేస్తాం. వాళ్ళకి నచ్చకపోతే అవాకులు చవాకులు మాట్లాడేసి అందరి మీద లేనిపోని పెట్టేసి అలా చేయకూడదండి. చంద్రకళ గారి కోడలు, మేనమామలు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసి కొట్టారు నన్ను. అది వేరే విషయం. తర్వాత నేను ఎప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గర 2 సార్లు వచ్చి కలిశాను. ఆయన విషయంలో నేను ఎప్పుడు, ఆయన నా విషయంలో ఎప్పుడు చాలా చక్కగా చూశారు తప్ప నన్ను ఎప్పుడు అండరాన్వాన్లాగా కానీ ఏం చూడలేదు. తర్వాత నా కమ్యూనిటీని బేస్ చేసుకుని నన్ను అన్పాపులారిటీ చేసి ఆయన్ని నన్ను బ్యాడ్ చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. నేను ఎప్పుడు ఆయన్ని కించపరిచేలాగా నేను మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడలేదు. దయచేసి నా కమ్యూనిటీని నన్ను బ్యాడ్ చేయకండి, నన్ను బయట లాక్కండి. జరనా